సభకు నమస్కారం అండి. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాస ఫనీష కుంద మందార సుధాపయోధి శతతామర సామరవాహిని శుభాకార నొప్పు నిన్ను మదిగానగ నెన్నడుగలుగు భారతి అన్నట్టుగా ఒకసారి ఒక చిన్న మాట చెప్పాలి. అందరం ఐపీఎల్ చూస్తాము. నేను ఐపీఎల్ కప్పు మీద ఉన్న ఒక స్లోగన్ చూసేవాడిని, యత్ర ప్రతిభ అవసర ప్రాప్నోతి అని. అంటే దానికి ఇంగ్లీష్లో అర్థం వేర్ టాలెంట్ మీట్స్ ఆపర్చునిటీ అని. 2022 డిసెంబర్ 31 ఖుషీ సినిమా, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కోసం నేను హైదరాబాద్ రావడం జరిగింది. దాని తర్వాత ఒక ఆపర్చునిటీ నాకు తగిలినట్టుగా కౌశిక్ అన్న ఒకసారి వచ్చి మనం చిన్న కథ అనుకుందాము. నాకు ఇండస్ట్రీకి అసలు ఎటువంటి సంబంధం లేదండి, అదే ఫస్ట్ టైము. నేను కూడా అందరిలాగే ఇండస్ట్రీ అంటే చాలా దూరమైందని, అలాగే చాలా భయాలు ఇవన్నీ ఉంటాయని, మనుషులు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి దూరంగా ఉండడమే బాగుంటుందేమో అనుకొని అలా ఉండేవాడిని. బట్ ద ఫస్ట్ ఒపీనియన్ దట్ ఐ గాట్ 2023 జనవరి 2 ఈ కథ రాయడం మొదలుపెట్టామండి. కౌశిక్ అన్నను కలిసినప్పుడు ఒక హారర్ సినిమా రాద్దాము అని అన్నారు. ఓకే, పర్వాలేదు, చాలా హారర్ సినిమాలు ఉంటాయి, ఓకే అనుకున్నాను. కాకపోతే నాకు నచ్చిన విషయం, నన్ను చాలా ఇంప్రెస్ చేసిన విషయం ఏంటంటే, ఒక కథని హారర్ సినిమా అనేది ఉంది. ప్రతి సినిమాలో హారర్ సినిమాలో ఇల్లాజికల్గా కొన్ని సీన్స్ ఉంటాయి, ఎందుకు అక్కడ దయ్యం ఉందంటే ఉంది అన్నట్టుగానే ఉంటుంది. అలా కాకుండా దీనికి ఒక యునీక్ ట్విస్ట్ ఇద్దాము, అంటే దీనికి ఒక మైథాలజీ యాడ్ చేస్తే, అంటే వీఆర్ నాట్ టేకింగ్ మైథాలజీ మూవీ అండి, కాకపోతే అసలు దీనికి రామాయణం లాంటి ఒక ఎపిక్ని ట్విస్ట్ చేసి యాడ్ చేస్తే ఎలా ఉంటుంది. ఎందుకంటే వాల్మీకి రామాయణం మొదలుపెట్టినప్పుడు వాల్మీకి నారదుని ఒక క్వశ్చన్ అడుగుతాడండి, కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కష్టవీర్యవాన్ అని. అంటే 16 గుణాలు కలిగినటువంటి, సద్గుణాలు కలిగినటువంటి వీరుడు ఎవరైనా ఉంటే అలాంటి వాడి కథ చెప్పండి అని అన్నప్పుడు అది రామాయణం అయిందండి. అలాంటి ఒక రామాయణం లాంటి కథని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారు లాంటి హీరోతో ఒక క్యారెక్టరేషన్ రాసుకొని ఒక సినిమాని రాయడానికి మేము నిశ్చయించుకున్నాము. ఆ సినిమా మేము అనుకున్న దానికన్నా చాలా గొప్పగా వచ్చిందని మేము నమ్ముతున్నాము. అలాగే ఐ హ్యావ్ ఆల్వేస్ బీన్ అ స్టూడెంట్ ఇన్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ ఫిలిం. సో ఇట్ హ్యాస్ బీన్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. అండ్ ప్రీ ప్రొడక్షన్లో మాతో పాటు ఉన్నటువంటి మనీషా గారు మాకు చాలా విషయాలు నేర్పించారు, ఎస్పెషల్లీ నాకు. అండ్ వీ హ్యావ్ టేకెన్ ఎవ్రీ కలర్, ఎవ్రీ ప్యాలెట్, ఎవ్రీథింగ్ వెరీ మచ్ రిలేటెడ్ టు రామాయణ. అదంతా చాలా సటిల్గా ఉంటుంది, వేర్ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ రామాయణ, బట్ ఇఫ్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ దెన్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిఫరెన్సెస్ దట్ ఆర్ దేర్. సో ఈ మొత్తం ప్రాసెస్లో చాలామంది నాకు చాలా విషయాలు నేర్పించారండి, ఎస్పెషల్లీ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న యంగ్ టీమ్. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ యంగ్ టీమ్ అండి, ఎందుకంటే యావరేజ్ ఏజ్ ప్రాబబ్లీ 25-26 ఇయర్స్ ఉంటుంది అంతే. సో ఇలాంటి ఒక యంగ్ టీమ్ని ఎంకరేజ్ చేసినటువంటి ప్రొడ్యూసర్ సాహు గారికి, అర్చన గారికి ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ యూ అండి. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ రామ్ కుమిత, రామ్ సాయి ముంగా, శాండీ, రోహిత్, రాహుల్, వీళ్ళందరూ కూడా చిన్నవాళ్ళైనా కానీ వీళ్ళందరూ నాకు చాలా విషయాలు నేర్పించారు. అలాగే కాస్ట్యూమ్ డిజైనర్ లంకా గారు, వీళ్ళందరి దగ్గర కూడా నేను చాలా క్రాఫ్ట్స్ నేర్చుకోవడం జరిగింది. వన్ థింగ్ దట్ ఐ సే ఇస్, ఇండస్ట్రీ ఏమి మనకన్నా చాలా దూరమైన విషయం కాదనే విషయం మాత్రం నాకు కౌశిక్ అన్న అండ్ మనీషా గారి వల్ల నాకు చాలా బాగా అర్థమైంది. సో ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ, ఇట్ ఈస్ అ వెరీ గుడ్ ప్లేస్ టు కమ్ ఇన్ టు ఇఫ్ యూ హ్యావ్ దట్ క్రియేటివ్ మైండ్ ఇన్ దట్. సో నన్ను చిన్నప్పటి నుంచి కొంచెం యూనిక్గా పెంచాలనుకున్న మా అమ్మగారికి, మా నాన్నగారికి ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్. బికాస్ ఆఫ్ దెమ్ ఐఎమ్ స్టాండింగ్ ఆన్ ది స్టేజ్. అండ్ ఆ తర్వాత నా లైఫ్లో చాలాసార్లు ఫ్రెండ్స్ నన్ను చాలా సపోర్ట్ చేశారండి, వినోద్ కానీ, లావణ్య కానీ, బాలాజీ కానీ, వీళ్ళందరూ. అండ్ మై లైఫ్ పార్ట్నర్, ఐ ఆమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు మిసెస్ భావన. We got recently married, so extremely thankful to her. And I'm very proud and I'm very happy that we have a good cinema in hands. And Anupama garu, thank you very much Andy for being that cute thing. So September 12th na Kishkindapuri release avutundandi. ఒక్క 2 వారాలు కిష్కిందపురి చూసేశాక తర్వాత September 25th అందరికీ ఓజీ ఫీవర్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చాలా అదరగొట్టేశారు స్పీచ్. యాంకరింగ్ వైపు రాకండి.